హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆశురెడ్డి కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో చాలా సింపుల్గా ఇంట్లోనే ఈజీగా ఇలా ఐస్ క్రీమ్ అయితే ప్రిపేర్ చేసుకోండి. బయట కొనే పని లేకుండా ఇంట్లోనే ఈజీగా ఇలా ప్రిపేర్ చేసుకోండి. చాలా సింపుల్గా ఉంటుంది. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. నచ్చితే మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ప్రాసెస్ అయితే చూపిస్తాను, చూసేయండి. నేనైతే ఇలా బయట ఒక పౌడర్ దొరుకుతుందన్నమాట, ఐస్ క్రీమ్ మిక్స్ అనమాట. ఇది ఇంకా ఏం వేయాల్సిన అవసరం ఉండదు. ఇది ఒక పౌడర్ ఉంటే సరిపోతుంది. కావాలంటే మనం పౌడర్ కూడా రెడీ చేసుకోవచ్చు. మనకి ఇన్స్టెంట్గా కావాలంటే ఇలా పౌడర్ దొరుకుతుంది. ఇది 60 రూపీస్ ఉంటుంది. చూసారా, ఇదైతే 60 రూపీస్ ఉంటుంది. ఇలాంటివి దొరుకుతాయి అన్నమాట. నేనైతే డిమార్ట్లో తీసుకున్నాను. ఇదైతే తీసుకొని పక్కన పెట్టుకొని ఇలా మనం కొన్ని పాలు అయితే వేసుకోవాలి. ఒక బౌల్ పెట్టుకొని పాలు ఇలా ఒక పొంగ వచ్చిన తర్వాత మనం ముందుగా ప్యాకెట్ చూసాం కదా, అదైతే కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా పాలు మంచిగా మరగాలన్నమాట. మరిగిన తర్వాత మనం ప్యాకెట్ ఉంటుంది కదా, అదైతే కట్ చేసుకొని పౌడర్ అంతా కూడా ఇందులో యాడ్ చేసుకొని అంతా కలిసేలాగా కలుపుకోవాలి. చూసారా, పౌడర్ అంతా కూడా వేసుకొని ఈ పౌడర్ అంతా పాలల్లో కలిసే విధంగా కలుపుకోవాలి. మనకు తొందరనే చిక్కబడుతుంది. వేయగానే ఒక 1 మినిట్ వరకే చిక్కబడుతుంది. ఇదంతా కలిసేలా కలుపుకొని చిక్కబడిన తర్వాత మన దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవైతే వేసుకోవచ్చు. నేనైతే బాదం అలాగే జీడిపప్పు అయితే ఇలా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇవన్నీ వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఇదంతా కలిసేలా కలుపుకొని చల్లారిన తర్వాత మనమైతే బౌల్లో వేసుకోవాలి. చూసారా, ఇదంతా కలిసేలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. చూసారా, ఇదైతే పూర్తిగా చల్లారిపోయింది. చల్లారిన తర్వాతే బౌల్లో వేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడు వేసుకోవద్దు. ఇదంతా చల్లారిన తర్వాత నేనైతే ఈ బౌల్లో వేసుకుంటున్నాను అంతా కూడా. మీరు కావాలంటే ఈ బౌల్లో వేసుకొని ఒక 4 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత మళ్ళీ తీసి మిక్సీ పట్టుకొని మళ్ళీ బౌల్లో వేసుకోవచ్చు. అలా చేస్తే ఫ్లఫీగా వస్తుంది. నేనైతే మిక్సీ పట్టలేదు, ఇలా ఒక బాక్స్లో పెట్టి నైట్ అంతా కూడా ఫ్రిడ్జ్లో పెట్టాను అనమాట. ఇంకా నెక్స్ట్ డే తీసి చూస్తే చూసారా, ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయింది. కొంచెం చల్లగా అయిన తర్వాత మనం ఇలా తీసి ఒక బౌల్లో వేసుకొని తినడమే. కావాలంటే మీరు డబుల్ సార్లు మిక్సీ పట్టి వేసుకుంటే ఫ్లఫీగా వస్తుంది. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. నచ్చితే ట్రై చేయండి. పిల్లలకు బయట కొనిచ్చే పని లేకుండా ఇంట్లోనే ఈజీగా ఇలా రెడీ చేసుకోండి. సమ్మర్ కదా, చల్లగా ఆఫ్టర్నూన్ టైంలో అయితే తినచ్చు. నచ్చితే ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.